ఇక ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో 2 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ, జనసేనతో పాటు కాంగ్రెస్, బీజేపీలు కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు ప్రకటించారు. మరోవైపు వైసీపీ మళ్లీ అధికారం దక్కించుకునేందుకు వ్యూహం రచిస్తోంది. అభ్యర్థులు మార్పుతో పాటు సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ, జనసేన టికెట్ల ఖరారుకు ఇప్పటికే 5 సార్లు సమావేశమయ్యాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్యన మంతనాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ టికెట్ల లెక్కలు మాత్రం తేలడం లేదు. మరోవైపు టీడీపీ అధినేత పవన్ ను సంప్రదించకుండానే 2 టికెట్లు ప్రకటించారు. దీంతో జనసేన అధినేత పవన్ కూడా 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలనం రేపారు. దీంతో కూటమి ఉంటుందా, విచ్ఛిన్నం అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కలిసి పోటీ చేస్తామని చెప్పడం మినహా టీడీపీ, జనసేన అధినేతలు ఇద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. గతంలో విశాఖలో పవన్ అడ్డుకున్నప్పుడు చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తర్వాత చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత జైలుకు వెళ్లి ములాఖత్ అయిన జనసేనాని తర్వాత మీడియాతో మాట్లాడి ఆవేశంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి 5 సార్లు భేటీ అయ్యారు. కానీ ఇప్పటి వరకు ఇద్దరు కలిసి ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి చర్చించేందుకు పలుమార్లు సమావేశమైనా ఏం మాట్లాడుకున్నారో రివీల్ చేయడం లేదు. అంతా గోప్యత పాటిస్తున్నారు. భేటీ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు. చివరకు సొంత పార్టీ నేతలకు కూడా చర్చల సారాంశం చెప్పడం లేదు. దీంతో క్యాడర్ ఎవరికి నచ్చింది వారు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ టీడీపీ ఆపాలనుకున్న మీడియా మాత్రం కొన్ని కథనాలు వండి వారుస్తోంది. తాజాగా శనివారం జరిగిన చర్చల్లో సీట్ల పంపకాల గురించి మాట్లాడుకున్నారని టీడీపీ అనుకూల మీడియా వార్తలు రాసింది. ఇందులో టీడీపీ, జనసేనకు వచ్చే ఎన్నికల్లో 25 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు ఇస్తామని చెప్పారని పేర్కొంది. ఇక జనసేనాని మాత్రం తనకు వచ్చే ఎన్నికల్లో 35 అసెంబ్లీ, 7 లోక్సభ స్థానాలు కావాలని అడిగారని తెలుస్తోంది. అయితే దీనిపై ఏ పార్టీ నేతలు అధికారికంగా ధృవీకరించడం లేదు. దీంతో క్యాడర్లో గందరగోళం కనిపిస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలుండగా ఈ టీడీపీ అభ్యర్థుల్లోనూ అటు జనసేన అభ్యర్థుల్లో కూడా అయోమయం నెలకొందని చెప్పొచ్చు. అటు ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఉండగా 7 నియోజకవర్గాల్లో 4 సీట్లు జనసేన అభ్యర్థులకు ఇస్తారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడు ఈ 7 నియోజకవర్గాలు ఉంటే 4 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందని చెప్పొచ్చు. గత 56-57 నెలలుగా అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు కానివ్వండి, తెలుగుదేశం అధినేత పిలుపునిచ్చిన కార్యక్రమాలు అన్ని కూడా చేస్తూ వస్తున్న ఇన్ఛార్జీలు అయితే ఇప్పుడు అయోమయంలో ఉన్నారని చెప్పొచ్చు. అటు వైసీపీ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ముందుకు వెళ్తుంటే మేము వెనకబడిపోయామంటూ కూడా టీడీపీ అభ్యర్థులు, ఇటు జనసేన అభ్యర్థుల్లో కూడా నైరాశ్యం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో కూడా మూడు స్థానాలకు జనసేన కేటాయిస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఈ సీట్ల పంచాయతీకి సంబంధించి
స్పష్టమైన ఆదేశాలు లేకపోయేసరికి అటు టీడీపీలోను ఇటు జనసేనలోను కూడా అయోమయంలో తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు కూడా ఉన్నారని చెప్పొచ్చు. అధికార పార్టీ సభలు పెట్టుకుంటూ ముందుకు వెళ్తుంటే ఇప్పటికే ఓటర్లను కలిసి తమ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి అభ్యర్థిస్తుంటే మేము ఇంకా సీట్లు పంపకాల్లోనే ఉంది, ఇంకా బీజేపీ కలిసి వస్తుంది అని కూడా వేచి చూస్తున్నారు. అభ్యర్థులు అయోమయంలో ఉన్నామంటూ కూడా వాపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో జనసేనకి ఇస్తే టీడీపీ భవిష్యత్తు ఏంటంటూ కూడా టీడీపీ అధినేత దగ్గర కూడా వాపోయినట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న మొన్న జరిగిన మీటింగుల్లో కూడా మేజర్ స్థానాల్లో పట్టున్న స్థానాలు టీడీపీకి పట్టున్న స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే ఉండే విధంగా చూడాలంటూ కూడా అధినేతకు సలహాలు ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఇప్పటికీ ఇటు తెలుగు తమ్ముళ్ళు అటు జన సైనికులు కూడా ఒకటే కోరుతున్నారు, అభ్యర్థుల్ని ప్రకటిస్తే టైం ఇంకా 60 రోజులలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రణాళిక రచించుకోవడానికి వీలుంటుంది. అటు జనసేన పార్టీ కానివ్వండి, ఇటు టీడీపీ పార్టీ కానివ్వండి, ఏదో ఒక పార్టీకి అభ్యర్థులను కేటాయించి ఈ అలకలు వీటిని కూడా సర్దు మనకి టైం ఉంటుంది కాబట్టి దీనిపైన స్పష్టత తొందరగా వస్తే తప్ప ఈ పార్టీ మనుగడకు కూడా ఇబ్బంది ఉంటుందంటూ కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన నేతలు కూడా వాపోయే పరిస్థితులు అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయని చెప్పొచ్చు. స్వాతి. రైట్. థ్యాంక్ యూ మురళి. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్. ఇదే విషయంపై మాతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి రాజమండ్రి నుంచి వెంకట్ ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకట్, చెప్పండి. అయితే రాబో ఇంకొక 2 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక ఎన్నికలు సమీపిస్తున్న వేళల్లో ఇప్పటికే పార్టీలు అయితే పూర్తిగా కసరత్తు చేస్తున్నాయని చెప్పొచ్చు అభ్యర్థుల విషయంలో. ప్రధానంగా ఇప్పటి వరకు అయితే ఈ ఎన్నికల్లో ఒక పక్క అధికార వైసీపీ, అదేవిధంగా విపక్ష టీడీపీ జనసేనతో పొత్తుతో భాగంగా టీడీపీ, మరొక పక్క చూస్తే కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ కూడా ఎక్కడికక్కడ పూర్తిగా తలబడి ఎక్కడికక్కడ సమాయత్తమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఎన్నికలకైతే పూర్తిగా రెడీ అయ్యాయని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రధాన పార్టీ వైసీపీ చూస్తే కనుక వైసీపీ పూర్తిగా అభ్యర్థుల్ని అక్కడ ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో అయితే కీలకంగా నిర్ణయాలు తీసుకొని ప్రతి అంశాన్ని కూడా కీలకంగా నిర్ణయాలు తీసుకొని అక్కడ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. అయితే దీని మీద పూర్తిగా ఈ సన్నాహం అయితే చేసుకున్నారు వైసీపీ నేతలు, అధినేత అని చెప్పవచ్చు. దీంట్లో భాగంగా ఇంకా మిగిలిన పార్టీలు ఒక పక్క మరొక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయితే టీడీపీ జనసేనతో పొత్తుతో ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లుగా ఇరు 2 పార్టీల అధినేతలు కూడా ప్రకటించారు. అయితే ఇక్కడ టీడీపీ ప్రధాన పార్టీ అయినప్పటికీ జనసేనతో పొత్తులో ఎన్నికల్లో దిగుతున్న నేపథ్యంలో ఈ 2 పార్టీలకి సంబంధించిన అధినేతలు అయితే కనుక పూర్తిగా ఎక్కడ కూడా కలిసి సమావేశం అయ్యి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఈ అనౌన్స్ చేసిన పరిస్థితులు అయితే లేవు. ఇది అయితే కనుక ఈ 2 పార్టీలకి సంబంధించిన అభ్యర్థుల్లో మొత్తం కింద ఉన్న లోయర్ క్యాడర్ కార్యకర్తల్లో మొత్తం అంతా కూడా కొంచెం ఆందోళనకరంగానే కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. కింద ఉన్న ఓటర్లతో సహా అసలు ఏ పార్టీ ఎలా వెళ్తుంది, అసలు ఎన్ని సీట్లు ఎవరికి కేటాయించారు అనే విషయం మీద అయితే పూర్తిగా ఎవరు కూడా ఒక ప్రత్యేకమైన స్పష్టత అయితే కనుక ఇవ్వలేదు ఈ ఇరుపక్షాల అధినేతలు కూడా. అయితే వీరు మాత్రం ఒకరికొకరు సంఘీభావం తెలుపుకుంటున్నారు. గతంలో ఒకసారి వైజాగ్ లో, విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ఆఫ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు స్పందించారు, పవన్ కళ్యాణ్కి సంఘీభావం తెలిపారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ములాఖాతులో భాగంగా అప్పుడైతే కనుక కొంచెం ఆవేశపూరితంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయడం కూడా మనకి గతంలో చూసాం. మేము టీడీపీ తోటి ఈసారి ఎన్నికల బరిలో దిగుతామని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికి దాదాపుగా ఒక 5 సార్లు అయితే ఇద్దరు కూడా సమావేశం అయ్యారు. ఈ సీట్ల విషయంలోని అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సీట్లు జనసేనకి కేటాయించాలి, ఎన్ని స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలనే దాని మీద ఇరుపక్షాల నేతలు కూడా ప్రత్యేకంగా సమావేశం అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఏ విధమైన రివైల్ కూడా మనకి మీడియాకి ఈ పూర్తిగా అనౌన్స్ చేసిన పరిస్థితులు లేవు. మరొక పక్షాన చూస్తే కనుక 2 పార్టీలకు సంబంధించిన అధినేతలు అయితే కనుక పూర్తిగా ఎప్పుడు కూడా
పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి లేదంటే ఒకే సభ మీద ఇద్దరు కలిపి ఒక భారీ సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ సభలో మాట్లాడిన సన్నివేశాలు అయితే లేవు. దీని పట్ల అయితే పూర్తిగా లోయర్ క్యాడర్ అంతా కూడా కొంచెం ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లోనే అదే విధంగా పలు రకాల అంశాలు కూడా జనాల్లోకి వెళుతున్న వినికిడి అయితే కనుక వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రధానంగా ఉన్న పార్టీలకు ఒక అనుకూల ఛానల్ అదే విధంగా ప్రతికూల ఛానల్స్ కూడా కొంత మీడియా కూడా పనిచేస్తుంది. ఈ మీడియాలోని ఈ వచ్చే చిన్న చిన్న కథనాలు అదే విధంగా ఇప్పటి వరకు ఇరు నేతలు సమావేశమైన నేపథ్యంలో పలు రకాల వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న శనివారం అయితే ఇరు పక్షాల నేతలు సమావేశమైన నేపథ్యంలో కీలకంగా ఈ సీట్ల కోసం అయితే కొంచెం చర్చించుకున్నారని కూడా తెలిసింది. అయితే దీనికి ఇప్పటికే బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే జనసేనకు 25 అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా 4 ఎంపీ స్థానాలు ఇచ్చి బరిలోకి దిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది ఒక పక్కన ఎలా ఉంటే మరొక పక్క చూస్తే ఈ చంద్రబాబు ఈ జనసేన పార్టీకి 35 సీట్లు అడిగారు. అదేవిధంగా 7 అసెంబ్లీ స్థానాలని వెనుకటి కూడా వినిపిస్తుంది. అయితే మరొక పక్కన చూస్తే ఈ రెండు పార్టీల్లోని కూడా ఒకనొక దశలో ఒక వారం 10 రోజుల క్రితం అయితే పూర్తిగా విచ్ఛిన్నం అయ్యే పరిస్థితులు ఉన్నాయా అనేది రెండు పార్టీల కేడర్లో కూడా కనిపించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు పొత్తు ఉందని ఇరు పార్టీల అధినేతలు ప్రకటించిన నేపథ్యంలోని అయితే ఇరు పార్టీల అభ్యర్థులు ప్రకటించారు. అధినేతలోని ప్రకటించిన నేపథ్యంలో జనసేన అధినేతను సంప్రదించకుండానే చంద్రబాబు నాయుడు ఇద్దరు అభ్యర్థుల్ని ఒక పక్క మండపేట అదేవిధంగా అరకు పాడేరు ఇద్దరు అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడంతో వెంటనే పవన్ కళ్యాణ్ కూడా స్పందించి త్రిబుల్-ఆర్ అనే ఒక సందేశంతో రాజోలు అదే విధంగా రాజానగరం అభ్యర్థులను కూడా మేము ప్రకటిస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయడంతో కొంచెం సందిగ్ధత అయితే నెలకొంది. రెండు పార్టీలు పొత్తులు విచ్ఛిన్నం అవుతుందేమో అనే పరిస్థితి దాదాపుగా అప్పుడు సంభవించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో లోయర్ క్యాడర్ అంతా కూడా ఏంటిది విడిపోతాయో రెండు పార్టీలు అనే సందిగ్ధ పరిస్థితి నెలకొన్న పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకొని అది జనాల్లోకి లోయర్ క్యాడర్ లోకి ఏర్పరిచి ఒక బహిరంగ సభలో రెండు పార్టీల అధినేతలు కూర్చొని మాట్లాడితే గానీ ఇది ఈ పూర్తిగా ఇన్ని స్థానాలకే ఈ జనసేనకు ఇస్తున్నాం మేమని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసి రెండు పార్టీల అధినేతలు ఎదరికి వెళ్తేనే ఈ ఎన్నికల్లో కొంచెం విజయం సాధించే పరిస్థితులు అయితే టీడీపీ పక్షాన కనబడుతున్నాయి. మరొక పక్క ప్రధాన పార్టీ ఇప్పుడు మరొక మారు అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితుల్లో సిద్ధం అనే ఒక సభతోటి మేము ఎన్నికలకు సిద్ధం అనే సభతోటి పూర్తిగా ముందుకు వెళ్తున్నాయి. మన విజయవాడ సమీపంలో జరిగిన సభలో అయితే భారీగా జనసమూహం అయితే కనుక సభకు అటెండ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కూడా పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే కొంత వినికిడి పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ కూడా కనబడుతుంది. అక్కడ ఏదైనా నేపథ్యంలో మరొక పక్క ఇప్పుడు కొత్తగా పిసిసి అధ్యక్షురాలుగా ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఎన్నికైన షర్మిలారెడ్డి అయితే చాలా హుషారుగా మొత్తం ఏపీలో ఉన్న జిల్లాలు మొత్తం కూడా పర్యటిస్తూ అక్కడ ఉన్న లోయర్ క్యాడర్ మొత్తం కాంగ్రెస్ ఉన్న లోయర్ క్యాడర్ మొత్తం పరుస్తున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా గతంలో వైసీపీ క్యాడరే అది కాంగ్రెస్ క్యాడరే వైసీపీలోకి వెళ్ళిన నేపథ్యం అయితే ఉంది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ ఉత్తేజపరిస్తే కనుక వైసీపీకి మరొక మారు దెబ్బపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వినికిడి పూర్తిగా వినిపిస్తుంది. స్వాతి రైట్ థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఈ విషయంపై మాట్లాడడానికి మరింత సమాచారం అందించడానికి కాకినాడ నుంచి దుర్గాప్రసాద్ ఫోన్ లైన్లో ఉన్నారు. దుర్గాప్రసాద్ చెప్పండి, ఏపీలో అయితే ఎన్నికలు సమీపిస్తున్నాయి, అయితే మరో 2 నెలల్లో అయితే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ మాత్రం అయితే స్పీడ్గా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు చాలా వివాదాస్పదంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని అధికార పార్టీ ఖరారు చేసిందని చెప్పొచ్చు. దానికి అనుగుణంగానే మార్పులు చేర్పులు చేసింది. అక్కడ అలాగే కొంతమంది నాయకులు ఇష్టపడిపోతే వాళ్ళ బుజ్జిగంపుల పర్వం కూడా కొనసాగించింది. అలాగే మొత్తం మీద ఎన్నికల సమయం నేపథ్యంలో టికెట్ల అంశం ఒక కొలిక్కి తీసుకొచ్చింది అధికార పార్టీ. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా ఎటువైపు కూడా వెళ్లకుండా అదే రకంగా సందిగ్ధంగానే ఉన్నాయని చెప్పొచ్చు. అధికార పార్టీ స్పీడ్ తో పోలిస్తే ప్రతిపక్ష పార్టీలన్నీ ఇంకా ఎన్నికలకు సంయుక్తం కాలేనట్టే అనిపిస్తుంది. కేవలం చర్చల దశల్లోనే ఉన్నాయి అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిపక్ష పార్టీ చెందిన ఇద్దరు నాయకులు కూడా కలిపి ఇప్పుడు వచ్చి ఒక పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదంటే కొద్దిగా ఎన్నికల టికెట్ల విషయంలో కొద్దిగా
ప్రతిపక్ష పార్టీ వెనకబడినట్టే అని చెప్పొచ్చు. మొన్న కూడా బీజేపీ నాయకులతో సమాసం అయ్యారు. బీజేపీ నాయకులు అయితే దాదాపు 8 ఎంపీ సీట్లు డిమాండ్ చేయగా 4 వరకు ఇస్తానన్నట్టు మనకి ఊహాగానాలు వినబడి, దానికి అనుగుణంగానే విశాఖపట్నం ఎంపీ సీట్ నుంచి పురంధేశ్వరి పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే గుంటూరు ఎంపీ సీట్ నుంచి జీవీఎల్ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే తిరుపతిలో కూడా హిందూ భావజాలాలు హిందూ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి తిరుపతి నుంచి కూడా మరో సీటు పోటీ చేసే అవకాశం ఉందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరో సీటు కడప ఇస్తారా లేదా రాజంపేట ఇస్తారా అన్న అంశంపై తేలవలసిన అవకాశం తెలియవలసి ఉంది. అలాగే బీజేపీ ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా రాజమండ్రి సిటీ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే దాంతోపాటు గతంలో మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి కింద పనిచేసిన బీజేపీ నేత కామినేని కూడా కైకలూరు నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే రాజోలులో మాజీ ఎమ్మెల్యే ఒక బీజేపీ సీనియర్ నాయకుడు కూడా ఉన్నాడు. అక్కడి నుంచి రాజోలు నుంచి కూడా బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు మరి ఇంకా తిరుపతి నియోజకవర్గం నుంచి కూడా, ఎందుకంటే హిందూ అనే బ్రాహ్మణ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉండడంతో తిరుపతి నియోజకవర్గం నుంచి కూడా బీజేపీ అభ్యర్థిని పోటీ చేయించే అవకాశం ఉంది. అలాగే శ్రీకాళహస్తిలో కూడా బీజేపీకి మంచి క్యాడర్ ఉంది. అలాగే శ్రీకాళహస్తిలో జనసేన పార్టీకి కూడా గతంలో కూడా అధికార పార్టీపై తీవ్రంగా పోటీ చేసిన జనసేన నాయకురాలు కూడా అక్కడ శ్రీకాళహస్తిలో ఉన్నాయి. ఇలాగా ఈ 2 పార్టీల అంశంపై అనేక సీట్ల విషయంలో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. మొత్తం మీద పొత్తు కుదిరితే ఏ ప్రాంతాల నుంచి ఎవరెవరు పోటీ చేస్తారన్న అంశంపై అయితే కొలిక్కి ఇంకా రాలేదు. అధికార పార్టీ అయితే ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు వివాదాస్పదంలోనే అన్ని నియోజకవర్గాలు ఫిక్స్ చేసింది. కొన్ని నియోజకవర్గాలు మాత్రమే వేచి చూసే ధోరణిలో ఉన్నది. ఎప్పుడు సీట్లు పంచాయతీ మొదలు పెడతారు, ఎప్పుడు ఎన్నికలకు వెళ్తారన్నది అయితే అటు జనసేన కేడర్ అటు టీడీపీ కేడర్లు అయితే ఆందోళన అయితే నెలకొన్నది. రైట్ దుర్గా ప్రసాద్, దుర్గారావు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి విశాఖపట్నం నుంచి శ్రీరామ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, అధికార వైసీపీతో పాటు విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనతో పాటు కాంగ్రెస్, అటు బీజేపీలు కూడా ఎన్నికలకైతే సమాయత్తం అవుతున్నాయి. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలకు సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఎన్నికల కోడ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనే దానిపైన మాత్రం అన్ని వర్గాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే అధికార పార్టీ ఇప్పటి వరకు కూడా పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది అధికార పార్టీకి కొంత తలనొప్పులు తెస్తుంది. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా అధికార పార్టీలో కూడా ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కసరత్తు తుది దశకి అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఇక ఏపీలో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న జనసేన టీడీపీ మధ్య ఎప్పటి నుంచో కూడా పొత్తు కొనసాగుతుంది. ఈ పొత్తు కారణంగా అభ్యర్థుల ప్రకటన కూడా ఆ పార్టీలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు నాయుడు అరకు అలాగే మండపేట నియోజకవర్గాలకు సంబంధించి 2 సీట్లను బహిరంగ సభలో ప్రకటించారు. దానికి వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాజోలు అలాగే రాజమండ్రి రూరల్ సీట్లను కూడా ప్రకటించడం కొంత గందరగోళానికి దారితీసింది. దీంతో ఇటు ప్రతిపక్షంలోనూ అటు అధికార పక్షంలో కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది మాత్రం పార్టీలకు కొంత తలనొప్పులు తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విపక్ష పార్టీలు పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళటము, నేడో రేపో బీజేపీతో కూడా కలిసి ముందుకు వెళ్లే అవకాశం ఉండటంతో ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆ పార్టీలకు తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 3 పార్టీలకు సంబంధించి సమన్వయంతో ముందుకు పోవటం అనేది కొంత తలకు మించిన భారంగానే పరిణమించవచ్చు. ఈ కోవలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా సీట్ల సర్దుబాటు చేయడం పైన ఇప్పటికే కసరత్తులు అయితే ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా పలు దఫాలుగా ఈ అంశాలపైన కూడా చర్చించారు. ఇక బీజేపీ కూడా వీరిద్దరితో చేరితే ఈ 3 పార్టీలకు సంబంధించి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఏ స్థానాలను ఏ పార్టీలకు ఇవ్వాలి అనే అంశం పైన సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక విశాఖ జిల్లాకు సంబంధించి అధికార పార్టీ ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చింది. ఇన్ఛార్జీలను మార్చి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ సిట్టింగ్ గా ఉన్న వారిని తొలగించడం పైన ఆయా నియోజకవర్గాల్లో అయితే గందరగోళ పరిస్థితి, తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించి విశాఖ దక్షిణ నియోజకవర్గం, పెందుర్తి, చోడవరం ఇటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే అధికార పార్టీ ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. ఇక జనసేన టీడీపీకి సంబంధించి వారు కూడా సీట్లను ప్రకటిస్తే అధికార పార్టీలో అభ్యర్థులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా అయితే మారింది. మొత్తానికైతే ఈ ఎలక్షన్ల ఫేవర్ మొదలైనప్పటికీ కూడా అభ్యర్థులను ఎంపిక చేయడం మాత్రం
ఆయా పార్టీలకు తలకమించిన భారంగా పరిణమిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు పోటీ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా అభ్యర్థులు ఎవరు ఉంటారు, ఇతర పార్టీల నుంచి ఆ పార్టీలోకి ఎవరన్నా చేరితే వాళ్ళకి సీట్లు కేటాయిస్తారా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి ఏపీసీసీ చీఫ్ అధ్యక్షురాలు షర్మిల జిల్లాల పర్యటనలు కూడా చేస్తూ పార్టీని సమాయత్తపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కమ్యూనిస్టు పార్టీలు ఎటువైపు ఉంటారనేది కొంత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఇప్పటి వరకు టీడీపీ జనసేనతోనే కమ్యూనిస్టులు కలిసి వెళ్లే సూచనలు కనిపించినప్పటికీ కూడా టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటే మాత్రం ఆ కూటమికి ఈ కమ్యూనిస్టు పార్టీలు దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వారు ఇండివిజువల్ గా వెళ్తారా లేకపోతే ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తారా అనేది, కాంగ్రెస్ తో కలిసి వెళ్తారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మాత్రం అన్ని పార్టీలకు ఒక ప్రహసనంగా మారిందని చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి కడప నుంచి సుదర్శన్ లైవ్లో ఉన్నారు. సుదర్శన్, చెప్పండి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ లైవ్లో ఉన్నారు. సుదర్శన్, చెప్పండి. వచ్చే ఎన్నికల్లో అయితే టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తాయని అయితే ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు అయితే ప్రకటించుకున్నారు. మరోవైపు అయితే వైసీపీ మళ్ళీ అధికారం దక్కించుకునేందుకే వ్యూహం అయితే రచిస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద రాబోయే ఎన్నికలు మరి కొద్ది రోజుల్లోనే జరగబోతున్న నేపథ్యంలో ఏ పార్టీలు తలపడబోతున్నాయి, ఏ పార్టీలు కూటమిగా ఏర్పడబోతున్నాయి అనే దానిపైనే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే సింగిల్ గా వైసీపీ బరిలో దిగుతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇక టీడీపీ కూటమిలో ఏ పార్టీలు ఉండబోతున్నాయి, ఆ కూటమికి సంబంధించిన సర్దుబాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నదే ఇప్పుడు చర్చ. ఇప్పటికే జనసేన టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయని ఓపెన్ గానే వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇప్పటికే అనేక సార్లు చర్చలు జరిపారు. ఆయా నియోజకవర్గాల్లో ఇద్దరు అధినేతలు వారి సీట్లను కూడా ప్రకటించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్నటి నుంచి వస్తున్నటువంటి తాజా డెవలప్మెంట్, బీజేపీ కూడా ఈ కూటమిలో కలవబోతుంది. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కూటమిలు కలిసి వైసీపీతో తలబడిపోతున్నాయి అన్నది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫిగర్. అయితే ఈ మూడు పార్టీల మధ్య ఈ కూటమిలో సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటి వరకు జనసేన, టీడీపీ అధినేతలు కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. అయితే ఎక్కడ కూడా మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సీట్ల పంపకాలు ఎంతవరకు వచ్చాయి, అసలు జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇవ్వబోతుంది, వాటిలో ఎంపీ స్థానాలు ఎన్ని, ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. దీంతో కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా ఒక గందరగోళానికి గురవుతుంది. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో, అన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులు ఉన్నారు, ఆశావాహులు ఉన్నారు. గతంలో ఇండివిజువల్ గా పోటీ చేసింది కాబట్టి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు పొత్తులోకి వెళ్తే టీడీపీ, జనసేనకు, బీజేపీకి ఏ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జీలకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా సర్ది చెప్పాలి? లేదు, జనసేన బలంగా ఉన్న దగ్గర, ఒకవేళ జనసేనకు బలం లేని దగ్గర టీడీపీకి అవకాశం వస్తే జనసేన ఇన్ఛార్జీలకు అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా సర్ది చెప్పాలి? ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్. వీటిని షార్ట్అవుట్ చేస్తున్నట్టు కొంతమేరకు లోపల కొంత ప్రక్రియ జరుగుతున్నప్పటికీ ఎక్కడ బయటికి రావడం లేదు. దీంతో క్యాడర్ కు ఈ విషయము తెలియడం లేదు. అంటే ఏ సీట్లో ఏ పార్టీ పోటీ చేస్తుందన్నది క్లారిటీ వస్తే తప్ప వీరి బలం ఎలా ఉంటుంది, వీరి వేవ్ ఎలా ఉంటుంది అన్నది విశ్లేషించడానికి కొంత అవకాశం దొరికే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కడప జిల్లా విషయానికి వస్తే, కడప జిల్లాలో బలంగా 2-3 సీట్లను జనసేన కోరుకుంటుంది. ఒకటి ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట, రైల్వే కోడూరు.
ఈ నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉన్నప్పటికీ అక్కడ టీడీపీ నుంచి 9 క్యాండిడేట్లు బరిలో ఉన్నారు, సీట్ ఆశిస్తున్నారు. ఇవన్నీ క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఈ రోజు బీజేపీతో జరిగే సమావేశంలో కొలిక్కి వచ్చిన తర్వాత సీట్తో సర్దుబాటు వీలైనంత వరకు కొలిక్కి తెచ్చి అప్పుడు క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తే మాత్రం ఇది ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.